రాజమండ్రి రూరల్ మండలం రాయుడుపాక గ్రామంలో శ్రీ సిద్ధి వినాయకుని గుడిలో పూజా కార్యక్రమాలతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. वरलक्ष्मणामदेवत्याः अखंड सौभाग्यवत्याः सिद्ध्यर्थम् अस्य कुमारस्यानां नरेन नामधेयः यजमानस्य द्वितीयकुमारस्य धर्मपत्नी सौभाग्यवती श्रवन्ती नामधेयः सुनिधि नामधेयवत्याः उमाशंकर नामधेयः जाह्नवी नामधेयः कश्यपगोत्रः सुभद्रमनामधेयः सह कुमारस्य कंबालोत्रोद्भवस्य जगन्मोहन नामधेयः धर्मपत्नी सौभाग्यवती भारतीय नामधेयः सह कुटुम्बस्यानाम् आयुष्याभिसिद्ध्यर्थं यजमानस्य संकल्पित परिपूर्ण अनुग्रह प्रसादेन अत्यंत शीघ्रतानां జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను గెలిపించడం ద్వారా నాకు మొట్టమొదటి ఓటు వేసి గెలిపించడం ద్వారా ఈ నియోజకవర్గం సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రాణ కోరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని ముందుగా క్లాస్ అవుతుందా. కట్టు తీసేయటం కట్టేస్తారు. రాబోయే రోజుల్లో కాబోయే ఫస్ట్ కాంప్లైంట్ సరే సార్ లుకే సరే పెట్టండి మాట్లాడి ఆయన మీకు వాలంటీర్ అట్టుకొచ్చి ఇస్తే వద్దని పెట్టాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్ కావాలొద్దా? కావాలి కదా. చంద్రబాబు నాయుడు చూడు ఎంత మారుతున్నాడు. నీకేమొచ్చిందిరా? చేయొద్దు వచ్చిందా? పెట్టండి మా ముసలాన్ని పెట్టండి. గట్టిగా చేయాలి. వ్యవస్థ అంటే ఎంత భయపడుతున్నాడు చూడండి. అక్కడే చంద్రబాబు నాయుడు డోలపారం బయట అమ్మా ఉన్నారు ఫ్రీగా ఉన్నారు. నాకు ఇగో నియోజకవర్గంలో ఈరోజు ఉదయం 8:36 వరసిద్ధి వినాయకుడికి పూజాధికారులు కానీ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అవసరత కోసం ఈ రాష్ట్ర ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉండాలని ఇంటింటికి ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాంతో పాటుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత 2 పర్యాయాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి అధికారం మరలా ఇప్పించమని స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి లెగసీ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడం కోసం ఒక నమ్మకాన్ని ప్రజలకు కలిగేటట్టుగా ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయమని అడిగినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచాడు. మేము అడగకుండానే మంచి జరిగిందా అమ్మ అని మేము అడగక్కర్లేదు, మాకు ఈ మంచి జరిగింది ఓటు వేస్తామని ప్రజాస్పందన చూసిన తర్వాత ఈ నియోజకవర్గంలో అంటే రూరల్ నియోజకవర్గంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం తథ్యమనేటువంటి విషయాన్ని గ్రహించడం జరిగింది. నాతో పాటుగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గూడూరు శ్రీనివాస్ గారు, పెద్దలు గతంలో సుదీర్ఘంగా 2 పర్యాయాలు పోటీ చేసి ఇప్పుడు DCCB బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి ఆకుల వీర్రాజు గారు, అలాగే కొంతకాలం కోఆర్డినేటర్గా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రబాబు గారు, అలాగే చాలామంది షర్మిలారెడ్డి గారు, ఇప్పుడే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి